అంటే మేడం ఇప్పుడు మీరు అన్నారు అన్బయాస్డ్ అన్నారు. ఐ థింక్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సమ్ బయాస్ మేడం. అంటే ఇప్పుడు మీకు ఒక బయాస్ ఉంటుంది, నాకు ఒక బయాస్ ఉంటుంది. మనం పుట్టిన వాతావరణం, మనం పెరిగిన ఫ్యామిలీ, మనం మనం పెరిగిన సమాజం, ఊర్లలో చిన్నప్పుడు మనం ఎట్లా పెరిగినాము, అవన్నీ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుంది, ఇవన్నీ. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా కొద్దిగా బయాస్ ఉంటుంది దానిలో. ఎవరికి ఏ జర్నలిస్ట్ బయాస్ ఉండదు అనేది మాత్రం నేను నమ్మను. ఓ 10-20% బయాస్ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యువర్ ఓన్ బయాస్ ఒకవేళ మనం రిఫ్లెక్ట్ చేసినా కూడా దెర్ ఆర్ లేయర్స్ టు కంట్రోల్ దట్. ఒక న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్లో ఎట్లా ఉందంటే ఒక రిపోర్టర్ ఫైల్ చేస్తాడు, ఇట్ గోస్ టు హిస్ బాస్, చీఫ్ రిపోర్టర్ దగ్గరికి వెళ్తుంది. చీఫ్ రిపోర్టర్ చదువుతాడు దాన్ని. ఎక్కడైనా నాకు తప్పు అనిపించిందంటే పిలిచి, తప్పు బాబు ఇది తీసేయి, ఎంత ఫిల్టరేషన్ ఉంటుంది. ఆ తర్వాత దెన్ ఇట్ గోస్ టు ఏ సబ్ ఎడిటర్. సబ్ ఎడిటర్ మళ్ళీ చూస్తాడు. అతను సబ్ ఎడిటర్ కూడా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉంటే అవన్నీ చూసి కొద్ది గొప్ప అతను కూడా మన పేపర్ పాలసీలో ఈ బూత్ రాయలేం, మనం ఈ వర్డ్ మనం చాలా పర్టికులర్ వర్డ్స్ దగ్గర కూడా ఉంటుంది మేడం. దిస్ వర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అనేది అది ఉంటుంది. ఇటువంటివన్నీ చూసి చేస్తారు. తర్వాత ఇట్ గోస్ టు ద ఫైనల్ న్యూస్ ఎడిటర్ పేజ్లో పెట్టామని చూసి దాన్ని ఓకే అంటే కానీ ఆ న్యూస్ పబ్లిష్ కాదు. దే ఆర్ 4 layers ఆఫ్ చెకింగ్ అండ్ ఫిల్టరేషన్ బిఫోర్ న్యూస్ ఈస్ పబ్లిష్డ్. సో ఆ బయాస్ ఉన్నా కూడా సమ్ కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతుంది, మన యూ కాంట్ సే. బట్ దేర్ ఆర్ layers actually to control that bias.